శ్రీనవ మీడియా ప్రేక్షకులకు నమస్కారం. బాగుంది కదండి నా డ్రెస్. ఈ డ్రెస్ శ్రీ డిజైన్స్లో. సో శ్రీ డిజైన్స్లో చాలా రకాల ఫ్యాబ్రిక్స్తో అందమైన ఫ్రాక్స్ అన్నీ కూడా డిజైన్ చేశారు. అండ్ లో బడ్జెట్ నుంచి హై అండ్ రేంజ్ వరకు మనకి ఎటువంటి వెరైటీ ఆఫ్ డ్రెస్ కావాలి అండ్ ఏ రేంజ్లో ఉండాలి, దానికి ఎటువంటి ఫ్యాబ్రిక్ వాడాలి, ఎటువంటి కాంబినేషన్ ఉండాలి, ఇవన్నీ కూడా అంటే కస్టమర్స్ చాయిస్ని బట్టి అందంగా డిజైన్ చేయడం జరిగింది. అలాంటి ఫ్రాక్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఫ్రాక్సే కాదు, చాలా రకాల ఫ్యాబ్రిక్స్ అండ్ చాలా రకాల ఏమంటారు ఇక్కడ మనకి క్లాత్స్కి సంబంధించి, డ్రెస్సెస్కి సంబంధించి ఎన్నో వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ మగ్గం వర్క్ కూడా చేస్తారు. సో అవన్నీ కూడా మీరు చూడొచ్చు. బట్ ఇవాల్టి ఎపిసోడ్లో నేను అన్నీ కూడా ఫ్రాక్స్ చూపించదలుచుకున్నాను. దట్టు అది చెప్పినట్టుగా లో బడ్జెట్ నుంచి హై అండ్ రేంజ్ వరకు చూపిస్తాను. సో మీరంతా కూడా మీ సపోర్ట్ని నాకు అందిస్తున్నారు. ఇలాగే ఎప్పటికీ మీ సపోర్ట్ నాకు అందించాలని కోరుకుంటున్నాను. మరి ఈ వీడియో కనుక ఫస్ట్ టైం మీరు చూస్తూ ఉంటే కనుక శ్రీనవ మీడియాని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సో మరి ఇవన్నీ డిజైన్ చేసింది ఫేమస్ డిజైనర్ శ్రీలత. షీ ఈజ్ మై ఫ్రెండ్. లెట్స్ ఇన్వైట్ హర్. మీ అందరికీ తనని పరిచయం చేస్తాను. హాయ్ శ్రీలత. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్. అసలు నువ్వు నీ బొటిక్ ఈ కలెక్షన్ చూస్తుంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో స్టార్ట్ చేద్దామా? వారు ఏమైనా మాట్లాడదామా? ఫస్ట్ నీ బొటిక్ గురించి ఏమైనా చెప్పు ఫస్ట్ మా వ్యూవర్స్ కోసం. స్వాతి గారు, యాక్చువల్గా మీకు కాదు, నేను అసలు వ్యూవర్స్కి చెప్తాను. ఎందుకనంటే చాలా వ్యూస్, చాలా మంచి రెస్పాన్స్. నేనైతే చాలా ఇంప్రెస్ అవుతుంది. ఇంత తక్కువ టైంలో ఎంతో మంది ఎపిసోడ్స్ చూస్తాం, కానీ ఇంత తక్కువ టైంలో అసలు చాలా అంటే చాలా మంచి ప్రోగ్రామ్స్. స్పెషల్గా చెప్పాలంటే ఇంత మంచి ప్రోగ్రామ్ ఏంటంటే డివోషనల్గా తీసుకుంటున్నారు. ఫ్యాషన్, జ్యువెలరీ, అసలు గర్ల్స్కి అయితే అసలు చెప్పక్కర్లేదు, పండగ చేసేసుకోవచ్చు. యాక్చువల్గా తనకి కాదు ప్రాఫిట్, ఇక్కడ మనకి చూసే వ్యూయర్స్కి. ఎందుకంటే ఎంత మంచి నాలెడ్జ్. ఎక్కడికి ఈ కరోనా టైంలో బయటికి వెళ్ళకుండానే మంచి నాలెడ్జ్, మనకి ఏం కావాలో అన్నీ సెలెక్ట్ చేసేసుకుంటున్నాం. నేనైతే మీకు థ్యాంక్స్ చెప్తా. థ్యాంక్ యూ సో మచ్. ఫ్యాషన్ గురించి అని కదా, ఆల్ రౌండర్. యాక్చువల్గా పండగల ఎపిసోడ్ కానీ, యాక్చువల్గా నేను బాగా ఇంప్రెస్ అయిందంటే నేను బాబా భక్తురాలిని కదా. సో బాబా ప్రోగ్రామ్ లైవ్ ఇచ్చారు. అసలు చాలా, అసలు మీకు కాల్ చేసి థ్యాంక్స్ చెప్పాలనుకున్నా. లేదు పర్సనల్ గా కలిసినప్పుడే చెప్పాలి అని ఇలా చెప్పాను మీకు నేను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ శ్రీలత. యాక్చువల్లీ ఇంకేంటంటే నేను చాలా మందికి షేర్ కూడా చేశాను లైవ్. చాలా మంది అసలు లైవ్ ని బాగా ఎంజాయ్ చేశారు ఈ కోవిడ్ టైంలోనైతే. ఆ టైంలో నిజంగా అది చాలా హెల్ప్ఫుల్ అయింది కదా, చాలా బాగా. డైరెక్ట్ గా వెళ్ళకపోయినా ఇండైరెక్ట్ గా షిరిడీలో చూసినంత బాగుంది. ఆ రోజు దిల్సుఖ్ నగర్ లో కూడా చాలా మంచి ప్రోగ్రామ్ చూసాం మేమైతే. చాలా చూసాం, అందులో బాగా ఇంప్రెస్ అయిన ప్రోగ్రామ్ అయితే బాబా. థ్యాంక్ యూ సో మచ్. నేను చాలా క్లౌడ్ లైన్ లో ఉన్న ఫీలింగ్ లో ఉంది నాకు. సో మనని ఇలా చూడడం అసలు అందరూ చాలా ఇంప్రెస్ అయి ఉంటారు మన ఫ్రెండ్స్. మీరు శ్రీలత కంటే శ్రీపాప అని ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు. ఎందుకంటే మనకి అదే అలవాటు కదా. అంటే నువ్వు ప్రొఫెషనల్ అయిపోయావు ఇప్పుడు శ్రీలత. మీ దగ్గర మేము ఎప్పుడు చిన్నపిల్లలం కాదు, బట్ మీ దగ్గర మాత్రమే చిన్నపిల్లలు. లేదు, షీఈస్ వెరీ క్యూట్ అండ్ చిన్నపిల్లనే. నేను నిజంగానే శ్రీపాప అనే పిలుస్తాను. చూసారు ఇంత పెద్ద డిజైనర్ అయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. సో మనం మన కలెక్షన్ స్టార్ట్ చేద్దామా? తప్పకుండా. ఓకే, సో ఫస్ట్ ఏం చూపిస్తావు? నేనైతే ఈరోజు లాంగ్ ఫ్రాక్స్ అనుకుంటున్నాను. ఓకే, లాంగ్ ఫ్రాక్స్ లో కూడా ఎలా అంటే సెల్ఫ్ గా ఇలా కాంట్రాస్ట్ కాకుండా సెల్ఫ్ లో లో బడ్జెట్ నుంచి హై బడ్జెట్ వరకు చూపిస్తాను మీకు. ఓకే, దాంట్లో నెట్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నాను అంటే, మనం ఎన్ని డ్రెస్సెస్ వేసుకున్నా నెట్ హైలైట్ ఉంటుంది. పార్టీ వేర్ కి ఎక్స్క్లూజివ్ గా. పార్టీ వేర్ లో మనకు ఒక ఆప్షన్ ఉంటుంది, లో బడ్జెట్ లో హైలైట్ చేసుకోవచ్చు, హై బడ్జెట్ లో హైలైట్ చేసుకోవచ్చు డ్రెస్సెస్ నెట్. సో ఇప్పుడు నీది వచ్చేసేమో నెట్, ఇప్పుడు నేను వేసుకుందేమో ఏం క్లాత్ అంటారు దీన్ని ఆర్గంజా అంటారు. ఓకే, చందేరి అంటారు. సో చందేరి మిక్స్డ్ ఉంది, ఆర్గంజా చందేరి. సో ఇప్పుడు దీన్ని మనం కొత్తగా పేరు పెట్టాలి దీనికి, చెక్స్. ఎందుకంటే మీరు డిజైన్ చేసుకున్నారు ఇవాళ డ్రెస్ ని, చున్నీ మీరే వేసుకున్నారు. నాకు ఇక్కడ కనిపించగానే అంటే మానిక్యూన్ వేసి ఉంది ఇది. సో చూడగానే అట్రాక్టివ్ గా అనిపించింది. ఆ ఫ్రాక్ అయితే వేసేసుకున్నాను. మానిక్యూన్ వేసిన దానికంటే మీరు వేసుకుంటేనే బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. నో కాంప్లిమెంట్ కాదు, ఇది సీరియస్ గా మీరు వేసుకుంటేనే బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. సో దీనికి ఇంకా దుప్పట్టా వేసి దీన్ని డ్రెస్ చేసి ఇంకా అందంగా చేశారు. అవును, బాగుంది కదా, కలర్ కాంబినేషన్ చాలా బాగుంది, బాగా సెట్ అయింది, చాలా బాగుంది. ఓకే, సో నీ డ్రెస్ వచ్చేసరికి నెట్లోనే బటర్ఫ్లైస్ కొంచెం ఫ్యాన్సీగా ట్రెండీగా చిన్న పిల్లలకి అయితే బాగుంటుంది. పెద్దవాళ్ళు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నాలాంటి హెల్దీగా ఉన్న వాళ్ళు కూడా, నేను ఇంకా చిన్నపిల్లని చూపించుకోవాలంటే ఇలాంటి ఫ్రాక్స్ వేసుకొని ఇలా చిన్నగా బటర్ఫ్లైస్ వేసుకొని క్యూట్గా కనిపించవచ్చు. అండ్ ఇది
లో బడ్జెట్ లోనే అవుతుంది మనకి. ఓకే, చాలా low budget లో అవుతుంది. కావాలి అనుకుంటే కనుక ఎంత రేంజ్ లో ఉంటుంది ప్రైస్? సో మనం దీన్ని ఇదే డ్రెస్ ని 3000 లో చేయొచ్చు, 2000 నుంచి చేయొచ్చు, అప్ టు 7000 వరకు చేయొచ్చు. ఇది ఒక గేరన్ బట్టి ఉంటుంది అనమాట. మీకు నేను చూపిస్తే కనుక ఇది చాలా పెద్ద ఫ్లేర్ ఉంటది. సో ఇది 3000 బడ్జెట్ లో చేయొచ్చు మనం. ఓకే, సో మన డ్రెస్సెస్ కంటే కూడా మనం ఇంకా డిజైన్స్ చూపించాల్సినవి చాలా ఉన్నాయి. తప్పకుండా. సో నేను అవి చూపించేస్తాను. మనీక్వీన్ కి వేసున్నాయా అవి? వేసున్నాయి. ఓకే, అదైతే ఈజీగా చూపించండి. ఓకే, తర్వాత మనం మోడల్ కి కూడా వేస్ట్ చేసేద్దాం. మానిక్యూన్ కంటే కూడా మనకి మోడల్ కి వేసామనుకోండి అవుట్పుట్ అనేది తెలుస్తుంది ఎలా ఉంటుంది అన్నది కదా. యా, ఓకే. వావ్, సూపర్ ఉంది అసలు కలర్ అయితే. ఇది నెట్టేనా? యా, నెట్. ఓకే, సో ఇది నెట్. ఈ నెట్ లో కూడా మనం ఇది డిజైనర్ పీస్ ఎలా డిజైన్ చేసాము అనేది పక్కన పెడితే ఫస్ట్ ఫ్యాబ్రిక్ ఇది నెట్. నెట్ పైన ఇది మీకు గోల్డ్ ఫ్లవర్స్ కనిపిస్తుంది. అవును. ఇది రెడీమేడా నువ్వు చేయించావా ఇట్లా ఫ్లవర్స్? లేదు, ఫ్యాబ్రిక్ పైన వచ్చింది. యాక్చువల్ గా ఆల్మోస్ట్ నేను ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసేసుకుంటాను. వర్క్ అనేవి మనకి ఎక్స్పెన్సివ్ పడుతుంది, వర్కర్ కాస్ట్లీ ఎక్కువైపోతుంది. అండ్ మనకి ఇలాంటివి బయట దొరుకుతాయి. ఫ్యాబ్రిక్స్ మనకి మంచి ఫ్యాబ్రిక్స్ దొరుకుతాయి, మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఈజీగా. సో ఇది ఏజ్ వాళ్ళకి వస్తుంది అని అంటే కొంచెం స్లిమ్ గా ఉంటే మాత్రం ఎవరైనా వేసుకోవచ్చు, ఏజ్ తో సంబంధం లేదు. లాంగ్ ఫ్రాక్ ఇది, దీన్ని మనం షార్ట్ గా చేసుకోవచ్చు. అండ్ కొంచెం చిన్న బేబీస్ ఉన్నారు అనుకోండి, మనం నీ లెంత్ వరకు కూడా చేసుకున్నా చాలా క్లాసీ లుక్ లో ఉంటుంది. బట్ ఇది మనం లాంగ్ ఫ్రాక్ డిజైన్ చేసాం కాబట్టి ఫ్లోర్ లెంత్. యా, ఫ్లోర్ లెంత్. ఓకే, ఇది ఫస్ట్ ఒక నెట్, డిజైనర్ నెట్. దీని తర్వాత మనం దీన్ని డిజైన్ పీస్ చేయాలి అని అంటే సేమ్ ప్లేన్ నెట్ లోనే కొంచెం స్టిఫ్ గా ఉంటుంది. దీన్ని చిన్న చిన్న కుచ్చుతో ఇలా డిజైన్ చేస్తారు. ఫ్రిల్స్ పెట్టావా? ఇది ఫ్రిల్స్ పెట్టేసి డిజైన్ చేసాము. మీకు కనిపిస్తుంది కదండి, చాలా చిన్న ప్లీట్స్ తోటి చేసాము. దీంతోనే ఇది డిజైన్ చేయడం వల్ల ఇది హైలైట్ ఉంటుంది. ఓకే ఓకే. ఏ ఫ్రాక్ కానీ అంటే రెడీమేడ్ లో మీకు చాలా తక్కువగా ఇస్తారు గేర్ అనేది. సో ఇస్తారు, బట్ చాలా తక్కువగా ఇస్తారు డిజైనర్ పీసెస్ లో చూసుకుంటే. మనకి బొటిక్స్ లో ఏంటి అని అంటే కొంచెం క్లాత్ ఎక్కువ పెట్టి క్వాలిటీ ప్రిఫర్ చేయడం వల్ల ఇది లైఫ్ ఎక్కువ ఉంటుంది, వేసుకోగానే డిజైనర్ పీస్ లాగా కూడా ఉంటుంది. సో దీని తర్వాత మనం సాటిన్ ఉంటుంది. సో లైనింగ్ అక్కడికి వచ్చేసరికి లైనింగ్ సాటిన్. ఓకే, అండ్ దీనికి సాటిన్ వేసుకోవచ్చు, నార్మల్ ఫ్యాబ్రిక్ కూడా చూస్ చేసుకోవచ్చు. నెక్ ఫ్రాక్స్ కి సాటిన్ వేస్తేనే లుక్ ఉంటుంది, షైనింగ్ వచ్చేస్తుంది. ఎందుకంటే మనకి నెట్ లో నుంచి సాటిన్ అనేది ఎక్స్పోజ్ ఉంటుంది. ఎక్స్పోజ్ ఉండడం వల్ల మనం సాటిన్ ప్రిఫర్ చేయాలి. లేదు వేరే క్లాత్ దీంట్లో నుంచి ఇది కనిపించదు ఇప్పుడు ప్రెసెంట్, ఇది డిజైనర్ పీస్ కాబట్టి. బట్ మనకి సమ్మర్ లో కానివ్వండి ఏదైనా ఈ ఫ్యాబ్రిక్ కొంచెం మెత్తగా ఉంటుంది, గుర్చకుండా ఉంటుంది, కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వచ్చు. సాటిన్ ఇది కొంచెం మండినట్టు ఉంటుంది అన్న ఫీలింగ్ లో ఉంటారు కదా. కాటన్ ఉంటుంది కదండి. ఓకే, కాటన్ ఉండడం వల్ల సాటిన్ మనకి కంఫర్ట్ గా కూడా ఉంటుంది. ఓకే ఓకే. అండ్ ప్రైస్ కూడా కొంచెం రీజనబుల్ గా ఉంటుంది. ఓకే, నైస్. దాని తర్వాత దీంట్లో కాటన్. అచ్చా, ఓకే. మళ్ళీ ఇంకో లైనింగ్ కూడా వాడతారు. ఇన్ని లైనింగ్స్ తోటి ఓకే ఓకే ఇది డ్రెస్ డిజైన్ చేసాం. ఓకే, యాక్చువల్లీ ఇలా నిలబడాలి అంటే దాంట్లో క్యాన్ కూడా ఉంటుంది. అంటే అది కస్టమర్ ని బట్టి మేము లాస్ట్ కి వేసిస్తాము. అది చాలా మంది కస్టమర్స్ ఏంటంటే మేము లావుగా ఉన్న వాళ్ళు ఫస్ట్ ఫీల్ అవుతారు, ఆల్రెడీ మేము లావుగా ఉన్నాము మళ్ళీ ఇది వేసుకుంటే చాలా లావుగా కనిపిస్తామేమో అని చెప్తూ ఉంటారు. అందు గురించి కస్టమర్ ఇష్టాన్ని బట్టి క్యాన్ ప్రిఫర్ చేస్తూ ఉంటాం. కొంతమంది స్లిమ్ గా ఉన్న వాళ్ళకైతే అసలు డబల్ క్యాన్ వేసి డ్రెస్ ఫ్లోర్ మొత్తం ఇలా చేసేస్తాము. అంటే వాళ్ళ కస్టమర్ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. కొంతమంది ఏంటంటే ఇరిటేట్ గా కూడా ఫీల్ అవుతుంటారు, కొంచెం లిటిల్ బిట్ గుచ్చినట్టుగా ఉంటది. కాటన్ ఉన్నప్పటికీ డ్రెస్ వెయిట్ ఎక్కువ అయ్యేసరికి వాళ్ళు కొంచెం అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతూ ఉంటారు. సో కస్టమర్ ని బట్టే డిజైన్ చేస్తాము. చిన్నపిల్లలకైతే వాళ్ళు అడిగినా అడగకపోయినా ఫస్ట్ క్యాన్ తోనే దాన్ని చేసేస్తాం. ఎందుకంటే బుట్ట బొమ్మలా ఉండాలి, బుట్ట బొమ్మ సాంగ్ వేసేసుకోవాలి. ఇంకా
చాలా ట్రెండీగా కూడా చేసిస్తాము. క్యాన్ ఉంటేనే ట్రెండీగా కనిపిస్తుంది. అవును, కరెక్ట్. అది మాత్రం డ్రెస్ చూడగానే వావ్ అనేస్తారు, బాడీకి ఫిట్ అవ్వకుండానే వావ్ అనేస్తారు చూడగానే. దానికి అంత స్పెషల్, ఈ ఫ్యాబ్రిక్ అంత ఎంత స్పెషల్, క్యాన్ కదా. నాకు కూడా చాలా ఇష్టం యాక్చువల్ గా. నాకు సూట్ అవ్వదేమో కానీ లేదు యాక్చువల్ గా నేను చాలా మందికి చెప్పాల్సింది ఏంటంటే హెల్దీగా ఉన్న వాళ్ళకి కూడా సూట్ అవుతుంది. మన హెల్దీగా ఉన్న వాళ్ళకి సూట్ అవుతుంది, ఎందుకంటే బాడీ అంతా కూడా లోపల వెళ్ళిపోతుంది, డ్రెస్ మాత్రమే హైలైట్ అయిపోతుంది. సో హెల్దీగా ఉన్న వాళ్ళే లాంగ్ ఫ్రాక్స్ ప్రిఫర్ చేయండి. శారీస్ కంటే కూడా ఫ్రాక్లోనే స్లిమ్గా కనిపిస్తారు. కావాల్సింటే ట్రై చేసి చూడండి. శ్రీలత, ప్రొఫెషనల్ అని చెప్పడానికి దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. అందరూ లావు అని చెప్తారు, అలా కాకుండా తను చక్కగా హెల్దీ అని చెప్తుంది. సో అది వినడానికి చాలా హ్యాపీగా ఉంది. సీరియస్లీ బక్కగా ఉంటేనే నా దృష్టిలో పేషెంట్ అంటాను, హెల్దీగా ఉన్న వాళ్ళు మాత్రమే లావు ఉంటారు. ఓకే, సో మీరు అందరూ కూడా ట్రై చేయొచ్చు. చక్కగా బుట్ట బొమ్మల్లా ఉండడం కోసం మంచి మంచి ఫ్రాక్స్ అన్ని కూడా ట్రై చేయొచ్చు. పర్సనాలిటీ 1% కూడా కనిపించదు. ఓకే, సో అట్లా ట్రై చేయండి శ్రీలత చెప్పిన. సో నేను కూడా అందుకే ఈరోజు ఫ్రాకే వేసుకున్నాను, పర్సనాలిటీ కనిపించకుండా ఉండడం కోసమే. నైస్. ఓకే, సో దీని ప్రైస్ ఎంత? ప్రైస్ మనం ఈ డ్రెస్ డిజైన్ చెప్పమంటారా? ఇది ఏ రేంజ్? ఎగ్జాక్ట్లీ ఇదే కావాలి అనుకుంటే దీని ప్రైస్ ఎంత? మనకి 3,500 నుంచి 4,500 వరకు అవుతుంది. ఓ అంతే, 3,500 నుంచి 4,000. నేను నిజంగా చెప్తున్నా, యాక్చువల్గా నువ్వు ఎంత లేదన్నా ఒక 9, 8 అంటావేమో అని వెయిట్ చేస్తున్నా. సో అసలు నాకైతే కలర్ నచ్చింది, డ్రెస్ డిజైన్ నచ్చింది. క్యాన్ వేసినా ఇంతేనా? క్యాన్ కాంప్లిమెంటరీ లానే ఇస్తాను ఆల్మోస్ట్, ఎందుకంటే చాలా తక్కువ మంది అడుగుతూ ఉంటారు కదా. సో రెగ్యులర్ కస్టమర్స్ కి అయితే కాంప్లిమెంటరీగా వేసిస్తూ ఉంటాను క్యాన్. సో మొత్తానికి అయితే ఇది 4,000 లో వచ్చేస్తుంది. 4,000 లో వచ్చేస్తుంది గ్రీన్ ఫ్రాక్. చాలా చాలా బాగుంది, నాకైతే సూపర్ గా నచ్చింది. అండ్ దీనికి ఇంకా హ్యాండ్స్ కనుక అంటే కస్టమర్ ప్రిఫర్ చేయలేదు, హ్యాండ్స్ స్లీవ్లెస్ కావాలన్నారు. ఓకే, సో దీనికి ఇంకా హ్యాండ్స్ వేస్తే చాలా చక్కగా అందంగా బ్యూటీగా కూడా కనిపిస్తుంది. ఓకే, స్లీవ్స్ ఎట్లా ఉంటాయి? అది సేమ్ ఇదే నెట్ తో ఉంటుందా ఆర్ మళ్ళీ క్లాత్ ఉంటుందా, లైనింగ్ ఉంటుందా దాంట్లో? అంటే విష్ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ నడుస్తున్న దాన్ని బట్టి వేసుకుంటేనే అది ట్రెండ్ ఫ్రాక్ అవుతుంది. ఎందుకంటే నెట్ లో ఎప్పటికి వేసుకున్నా ఎవర్ గ్రీన్ గానే ఉంటాయి ఫ్రాక్స్, బట్ ట్రెండ్ అది ఓల్డ్ మోడల్ గానే ఉంటుంది. మనం హ్యాండ్స్ తో మాత్రమే ప్రెసెంట్ గా అది న్యూ ట్రెండ్ నడుస్తుంది, ఇది లేటెస్ట్ గా స్టిచ్ చేయించారు. ఎందుకంటే బోలెడ్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి, సేమ్ ప్యాటర్న్ లోనే ఫ్రాక్స్ మన దగ్గర ఉంటాయి కాబట్టి హ్యాండ్స్ తో మనం హైలైట్ చేసుకుంటే కనుక అది స్పెషల్ గా ఇప్పుడే డిజైన్ చేయించారు అని కూడా అనుకుంటారు. అండ్ ఓల్డ్ ఫ్రాక్స్ కి కూడా హ్యాండ్స్ మనం లేటెస్ట్ చేయించినా కూడా అలానే ఫీల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నువ్వు వేసుకున్న స్లీవ్స్ ఇది లేటెస్ట్ అనిపిస్తుంది అంతేనా? లేటెస్ట్. ఓకే, రఫెల్ హ్యాండ్స్ అంటారు వీటిని. సో ఇప్పుడు ఏ ఏజ్ వల్ల అయినా హ్యాండ్స్ లావు ఉన్న వాళ్ళైతే ఇంకా ఎస్పెషల్లీ హ్యాండ్స్ కుట్టించుకుంటే హ్యాండ్స్ లావు తెలియదు. ఓ చాలా చాలా కూడా ఉంటుంది, చాలా సీక్రెట్స్ రివీల్ చేస్తాను షో అయిపోయేలోపు చూడండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో నైస్, నాకైతే ఈ డ్రెస్ చాలా నచ్చిందండి. సో కొరియర్ సర్వీస్ ఉందా? కొరియర్ సర్వీస్ అవైలబుల్. ఓకే, సో ఎవరు ఎక్కడి నుంచి ఆర్డర్ ఇచ్చినా కూడా నువ్వు పంపించగలవా? బాడీ మెజర్ లేకపోయినా వాళ్ళ పిక్ పంపించారు అనుకోండి, నేనే, ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి లాంగ్ ఫ్రాక్స్ ఏంటంటే వాళ్ళ హైట్ చెప్పేస్తారు, వాళ్ళ హైట్ ఎంత ఉంటుంది అనేది మనకి చెప్పారు అనుకోండి, మనం పంపించవచ్చు. ఇక చిన్న పిల్లలకైతే ఏజ్ ని బట్టి మనకి తెలిసిపోతూ ఉంటుంది ఎంత లెంత్ ఉంటారు. ఫోటో చూసామనుకోండి ఎంత హెల్దీగా ఉన్నారు, వాళ్ళ వెస్ట్ ఎంత, చెస్ట్ ఎంత అని మనకి ఈజీగా ఐడెంటిఫై చేసి కనుక మేము స్టిచ్ చేస్తాం. ఆల్మోస్ట్ ఒక 1 or 2 ఇంచెస్ డిఫరెన్స్ ఉంటుంది. అది ఎప్పుడు ఫోటోకి వాళ్ళు ఫోటోలో కూడా మ్యాజిక్ ఉంటుంది కదా, మనకు తెలియదు ఏముంది, స్లిమ్ గా కనిపించాలి అంటే ఒక డైరెక్షన్ లో తీస్తూ ఉంటారు కదా. ఒకవేళ వాళ్ళ ఫోటో ఓల్డ్ ఫోటో అయినా అదేంటే 1/2 ఇంచ్ 1 ఇంచ్ లోపే డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, సో కానీ కంపల్సరీ ఫిట్టింగ్ మాత్రం ఇచ్చేస్తాం. చాలా ఆల్మోస్ట్ నేను అన్ని అవే చేస్తాను. సో మీకు పర్ఫెక్ట్ డిజైన్డ్ డ్రెస్ కావాలి అనుకుంటే కనుక మీరు ఎలాంటి బ్యూటీ యాప్స్ యూజ్ చేయకుండా చక్కగా మీ మెజర్మెంట్స్ ఎట్లా ఉన్నాయో అలా ఒక మంచి ఫోటో కనుక తీసి పంపిస్తే తనకి మీకు కావాల్సిన విధంగా మీకు ఏమంటారు దాన్ని ఖచ్చితంగా ఫిక్స్ అయ్యేలాగా మంచి డ్రెస్ని శ్రీలత మీకోసం డిజైన్ చేసి పంపిస్తుంది. కాబట్టి మీరు అలా ఫోటో తీసి తనకు పంపించవచ్చు. కొరియర్ ద్వారా కూడా మీకు కావాల్సిన డ్రెస్ని తను మీకు పంపిస్తుంది. ఓకే, నెక్స్ట్ డ్రెస్ చూద్దామా? సో లెమన్ ఎల్లో కదా ఇది? ఓకే, లెమన్ ఎల్లో ఫ్రాక్ సూపర్ ఉంది అసలు. ఇది ఇంగ్లీష్ కలర్, లెమన్ ఎల్లో కంటే కూడా మనం ఇంగ్లీష్ కలర్స్ అనుకోవాలి. సో ఇంకా లైట్ గా ఉంటుంది. లెమన్ ఎల్లో అంటే ఆల్మోస్ట్ ఇది లెమన్ ఎల్లో కిందికి వస్తుంది. ఓకే, సో ఇది ఇంగ్లీష్ కలర్. ఇది మనం మీరు ఇందాక అడిగారు కదా, స్లీవ్స్ వచ్చి ఇట్లా వచ్చాయి. ఓకే, స్లీవ్స్ కూడా చూడండి మనకి ఇలా క్లియర్ గా కట్ కనిపిస్తుంది. అవును, ఇది ట్రెడిషనల్, ఇది వెస్ట్రన్ లో.
వెస్ట్రన్ లో హ్యాండ్స్. ఓకే ఓకే. మనకి ఇది బాడీకి ఫిట్ అవుతే కనుక ఎగ్జాక్ట్ గా హ్యాండ్ ఉంటే కనుక మనకి క్లియర్ కట్ గా అర్థమవుతుంది. అచ్చా, ఇది ఇట్లాగే ఉంటుందా? ఓపెన్ ఓపెన్ ఉంటుంది. ఓకే ఓకే ఓకే. వెస్ట్రన్ లుక్ లో ఉంటుంది మనకి. అచ్చా ఓకే. అండ్ ఇది వచ్చేసి ఇది కూడా ఇందాక మనం చూపించిన ఆల్మోస్ట్ ఈ రోజు అన్ని సెల్ఫ్ ఫ్రాక్స్ చూపిస్తాను, కాంట్రాస్ట్ లో కాకుండా. సో ఇది ఇందాక మనం చెప్పడం మీకు మర్చిపోయినా, అది అంబ్రిల్లా కట్. ఓకే. అంటే అది ఎక్కువగా మనకి కనిపించేస్తుంది, ఫ్యాబ్రిక్ తక్కువలో అంబ్రిల్లా వచ్చేస్తుంది. ఇది ఏంటి అంటే మనం చిన్న చిన్న కుచ్చు పెట్టి కుట్టుకోవాలి. చిన్న కుచ్చు మనకి తెలుస్తుంది. అవునవునవును. సో అంటే ఫస్ట్ నేను స్టిచ్చింగ్ గురించి చెప్తున్నాను, తర్వాత ఫ్యాబ్రిక్ గురించి చెప్తాను. సో ఇది చిన్న కుచ్చుతో మనం డ్రెస్ డిజైన్ చేసాము. సో ఇది చూడడానికి ఒకే లుక్ లో ఉన్నప్పటికీ బాడీ ఫిట్ అయిపోతే అంటే పర్సనాలిటీని బట్టి డ్రెస్ డిజైన్ చేస్తే వాళ్ళు ఇంకా స్లిమ్ లో కనిపిస్తారు. ఓకే. సో హెల్దీగా ఉన్న వాళ్ళకి కూడా ఇలా చిన్న చిన్న కుచ్చు వేసుకోవడం వల్ల మనకి ఆఫ్టర్ డెలివరీస్ పొట్టు ఉంటుంది, బాడీ షేప్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఓల్డ్ డ్రెస్సెస్ కి కూడా మళ్ళీ డిఫరెన్స్ తెలిసిపోతూ ఉంటది. అలాంటప్పుడు మనం ఇటువంటి ఓల్డ్ డ్రెస్సెస్ ని కూడా ఇలా డిజైన్ చేసుకోవచ్చు చిన్న చిన్న కుచ్చుతో. ఫ్యాబ్రిక్ కనుక నీట్ గా ఉంటుంటే ఇలా చేసుకోవచ్చు. ఇది న్యూ పీస్, బట్ ఓల్డ్ డ్రెస్సెస్ ని కూడా ఇలా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇది బోట్. బోట్ నెక్ లో డిజైన్ చేసింది. బోట్ నెక్ లో హాఫ్ వరకే ఉంటుంది అనమాట. చాలా మంది అంటే వెస్ట్రన్ ఫ్రాక్స్ కూడా పార్టీ వేర్ వేసుకుంటారు కదా, ఫ్లోర్ లెంత్ లోనే మనకి ఇది వెస్ట్రన్ లుక్ కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ వరకు మనకి లైనింగ్ ఉంటుంది, దీని తర్వాత ఉండదు. బోట్ మనకి స్కిన్ ఎక్స్పోజ్ అవుతుంటుంది ఈ ఏరియాలో. సో ఎక్స్పోజ్ అవడం వల్ల మనం వెస్ట్రన్ లుక్ లోనే కనిపిస్తూ ఉంటాము. డ్రెస్ అంతా కూడా సెల్ఫ్ ఉండేటప్పటికి ఇక్కడ లైనింగ్ లేకపోవడం వల్ల మనకి డ్రెస్ హైలైట్ గా అనిపిస్తుంది వేసుకున్న తర్వాత. సో అంటే ఇప్పుడు ఇదంతా బాగుంది, బట్ ఇట్లా ఉండడం వల్ల ఆడ్ గా ఉంటుందా? చాలా నీట్ గా ఉంటుంది. ఎందుకంటే మనకి అప్పర్ పార్ట్ లో ఇప్పుడు మీరు జ్యువెలరీ ఎక్కడైతే ఉందో ఆ జ్యువెలరీ ప్లేస్ లో ఈ పార్ట్ వస్తుంది మనకి. సో జ్యువెలరీ లేకుండా పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకుని డ్రెస్ కనుక వేసుకున్నట్లయితే చాలా క్లాసీగా ఉంటుంది. లుక్ కూడా అవుట్పుట్ కూడా చాలా చాలా బాగుంటుంది. లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి ఇదైతే ది బెస్ట్ పీస్ అని చెప్పొచ్చు. అందరూ డార్క్ ఇష్టపెట్టుకోరు, అందరూ లైట్ ఇష్టపెట్టుకోరు కదా. కొంతమంది డిఫరెంట్ గా కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, ఎప్పుడు రెగ్యులర్ కలర్స్ అయినా అనకుండా డ్రెస్ కలెక్షన్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి కూడా ఇది బెస్ట్ పీస్. సో ఈ మెటీరియల్ ఏంటి? కొంచెం ఇది ఇంపోర్టెడ్ మెటీరియల్. ఇది ఎస్, ఇది ఇంపోర్టెడ్ మెటీరియల్. యాక్చువల్ గా రెగ్యులర్ మెటీరియల్ కాకుండా దీన్ని మార్కెట్ లోనే మనకి ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఇంపోర్టెడ్ మెటీరియల్ మేడం అని చెప్పి ఇంట్రడ్యూస్ చేస్తారు. సో మనకి చూడండి ఇది నెట్ కి ఫ్లవర్ వచ్చేసి ఆల్రెడీ స్టిచ్డ్ ఇది ఇట్లా. ఓకే. మనకి మెటీరియల్ రావడమే ఇలా మార్కెట్ లోకి రిలీజ్ చేస్తారు. ఓకే. ఇది ఇంపోర్టెడ్ మెటీరియల్ అని చెప్పి మనకి ఇంట్రడ్యూస్ చేస్తారు. దీనిపైన పర్ల్స్ ఉంటుంది. ఓకే. సో మొత్తం ఫ్రాక్ మొత్తం ఉంటుంది. ఇది దగ్గరగా బంచెస్ ఉంటాయి, చాలా బంచెస్ ఉంటాయి. సో దీని గేరా ఎట్లుంది? దీని గేరా వచ్చేసి 4 meters. అచ్చా. మీకు అలా అటు సైడ్ లాంగ్ గా తీసుకుంటే కనుక అర్థమవుతుంది ఇలా. ఓకే, అంతేనా? అంతే. ఓకే. సో ఇప్పుడు దానికి ఎంత క్లాత్ వాడామో దీనికి కూడా అంతే క్లాత్ వాడామా, కొంచెం ఎక్కువ వాడామా దీనికి? అది 3 meters అయితే సరిపోతుంది. ఓకే. అది అంబ్రిల్లా. ఇలా మనకి ఏంటంటే ఈ ఫ్లవర్స్ అన్ని మనకి కొన్ని స్టిచ్చింగ్ తెలిస్తే తప్ప మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉండదు. బట్ ఇవి చిన్న చిన్న పీసెస్ ద్వారా కట్ చేసేసి కుడతారు. ఇందులో మోడల్స్ ఉంటాయి. దీన్ని ఇది కూడా ఈ లోపల కనిపిస్తుంది చూసారా మనకి చిన్న చిన్న కూర్చు. మనకి అంబ్రిల్లా అయితే ఎంత అంటే 3 meters ఉన్నా కొంచెం పెద్దగానే గేరా వస్తుంది, కానీ స్ట్రైట్ చిన్న చిన్న కూర్చో పెడితే కనుక మనం ఎంతైతే మెటీరియల్ తీసుకుంటామో అంతలోనే డ్రెస్ అవుతుంది. సో అలాంటప్పుడు కొంచెం ఇలాంటి కాస్ట్లీ మెటీరియల్ తీసుకున్నప్పుడు స్టిచ్చింగ్ కి కూడా కొంచెం కంఫర్ట్ గా లేనప్పుడు కొంచెం ఎక్కువ గేరా పెట్టాల్సి వచ్చినప్పుడు మనకి అప్పుడు డ్రెస్ బడ్జెట్ పెరిగిపోతుంది అంతే తప్ప మనకి రిజల్ట్ అయితే అంత ఈక్వల్ గానే కనిపిస్తూ ఉంటుంది. బడ్జెట్ విషయానికి వచ్చినప్పుడు మాత్రం కొంచెం వేరియేషన్ అనేది లిటిల్ బిట్ చేంజెస్ ఉంటాయి. ఓకే. సో బడ్జెట్ అన్నప్పుడు ఇది ఎంతలో ఉంటుంది? ఇది మనకి 4 వరకు వచ్చేస్తుంది. పెద్ద డిఫరెన్స్ ఏముంది? డిఫరెన్స్ ఏముంది. ఇందాక 3500 to 4 అనుకున్నట్టున్నాం కదా. అది కూడా యాక్చువల్ గా అది ట్రెడిషనల్ గా క్లాత్ ఉన్నప్పటికీ మనకి 3 meters లో అయింది. ఇది క్లాత్ వేరియేషన్. సో ఈక్వల్ గా సేమ్ ఇది కూడా అలానే డిజైన్ చేసాం చూడండి. లోపల కూడా మనకి నెట్ ఉంటుంది. ఓకే. సో డ్రెస్ డిజైనింగ్ అంతా సేమ్ అంతేనా? ఓకే ఓకే. ఇది లోపల ఇది వేస్తే ఏంటంటే మనకి గేరా అనేది క్లియర్ గా తెలుస్తుంది. పైన ఎంతైతే గేర్ పెట్టామో క్లియర్ గా గేర్ తెలుస్తుంది. అండ్ పర్సనాలిటీ కూడా హెల్దీగా ఉన్న వాళ్ళు స్లిమ్ ఫిట్ లోనే కనిపిస్తారు. డ్రెస్ హైలైట్ గా ఉంటుంది. ఇప్పుడు ఇది లేదు, ఇది నేను వేసుకున్న డ్రెస్ ఏంటంటే ఇలా నెట్ వేయలేదు, పై క్లాత్ మాత్రమే ఎక్స్పోజ్ అవుతుంది, ఇంకొంచెం చబ్బీగానే కనిపిస్తాము. బట్ ఇలాంటి డ్రెస్ కనుక వేసుకున్నట్లయితే ఓన్లీ డ్రెస్ మాత్రమే హైలైట్ అవుతుంది, మనం బ్యూటీగా కనిపిస్తాము. డ్రెస్ తో పాటు మనం కూడా బ్యూటీగా, మన పర్సనాలిటీ అనేది ఇన్నర్ గా లోపలే వెళ్ళిపోతుంది, ఇంకా తెలియదు ఎక్స్పోజ్. సో ఎటువంటి ఫిట్నెస్ కావాలి అనుకుంటే అటువంటి ఫిట్నెస్ ఇట్లాంటి ఫ్రాక్స్ ని మనం వేసుకోవడం వల్ల ఆల్మోస్ట్ ఇవాళ
అన్ని ఈ టైప్ ఆఫ్ అంటే కలర్ కాంబినేషన్స్ వేరు, చిన్న చిన్న డిఫరెన్స్ ఉంటాయి అంతే. ఓకే, హ్యాండ్స్ లో కానీ వెస్టర్న్ లుక్ లో కనిపిస్తుంది. ఇందాక ట్రెడిషనల్ లుక్, కంప్లీట్ గా ట్రెడిషనల్ లుక్. ఎగ్జాక్ట్లీ. సో చాలా మంది వెస్టర్న్ లుక్ ఇష్టపడతారు, ట్రెడిషనల్ లుక్ ఇష్టపడతారు. రెండు ఇష్టపడే వాళ్ళకి కూడా చిన్న డిఫరెన్స్ ఏంటి అని అంటే జస్ట్ స్టిచ్చింగ్ లోనే ఉంటుంది. ఫ్యాబ్రిక్ అనేది మనం కస్టమర్ చాయిస్ ని బట్టి తీసుకుంటూ ఉంటాము. ఫ్రాక్ అంటే సో మామూలుగా ఇది ఎంత మీటర్ ఉంటుంది? మీటర్ వచ్చేసి ఎంత ఉండొచ్చు? 400 రూపీస్, 350 రూపీస్ అలా ఉంటుంది, డిపెండ్స్. సో దానికి మళ్ళీ మనం ఇలా స్టిచ్చింగ్ చార్జెస్ ఆర్ స్టిచ్చింగ్ లో ఉండే టెక్నిక్స్ అంతా కూడా యూజ్ చేసి, ఆ స్కిల్ అంతా కూడా యూజ్ చేసి ఇలా అందంగా చక్కటి ఫ్రాక్ ని కూడా డిజైన్ చేస్తూ ఉంటారన్నమాట, అంతే కదా? అంతే అండి. ఓకే, నైస్. సో 4000 అంటే పెద్ద ప్రైజ్ ఏం కాదు, ఇందాకటితో కంపేర్ చేస్తే ఇది ఇంకా బాగున్నట్టుగా కనిపిస్తుంది నాకైతే. అంటే మరి ఆ కలర్ వల్లనో తెలియదు, ఆ ఇంపోర్టెడ్ క్లాత్ వల్లనో తెలియదు, ఆ ఫ్యాబ్రిక్ వల్లనో అర్థం కావట్లేదు, కానీ మొత్తానికైతే చాలా గ్రాండ్ ఎలిగెంట్గా ఉంది. గ్రాండ్ అనడం కంటే కూడా ఇది ఎలిగెంట్గా ఉంది ఈ డ్రెస్ అంతా కూడా. ఫ్రాక్ చాలా బాగుంది. మరి ఎలాగో శ్రీలత పాప చెప్పేసింది కాబట్టి ఎలా ఉన్నా కూడా, అంటే మీరు బాగా చబ్బీగా ఉన్నారని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అలా ఉన్నా కూడా మీకు చక్కగా మంచి ఫ్రాక్ డిజైన్ చేసి పెడతాము. నిజంగానే డెలివరీ తర్వాత చాలా మందికి పొట్ట వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి మెయిన్గా అలా పొట్ట ఉండడం వల్లే ఫ్రాక్స్ కానీ లేకపోతే ఏదైనా ఇలా స్లిమ్ ఫిట్ డ్రెస్సెస్ వేసుకోవడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు ఆడవాళ్ళందరూ కూడా. సో అలా ఏం బాధపడాల్సిన అవసరం లేదు, మీకు అందమైన ఫ్రాక్స్ శ్రీలత రెడీ చేసి ఇచ్చేస్తుంది. ఓకేనా? ఓకే, మరి నెక్స్ట్ చూసేద్దామా? యా. ఈ డ్రెస్ చాలా బాగుంది, దీని గురించి చెప్పు. మనం ఈరోజు ఆల్మోస్ట్ అన్ని నెట్టే, ఆల్మోస్ట్ కదా అన్ని నెట్టే చూపించాము. ఒకటి జార్జెట్ వచ్చింది. కరెక్ట్. సో ఇది కూడా నెట్టే. నెట్ లో ఫస్ట్ ఇది డ్రెస్ గురించి చెప్పాలంటే ఇది అంబ్రిల్లా. ఓకే ఓకే. సో నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ స్ట్రైట్ గా ఉంటే అది అంబ్రిల్లానా? స్ట్రైట్ అని ఏం లేదు, సో మనకి తెలుస్తుంది, ఒక షేప్ తెలుస్తుంది. ఓకే, అంటే కాదు ఇక్కడ ఫ్రిల్స్ ఉండవు. ఫ్రిల్స్ ఉండవు. యా. అండ్ మనకి తెలుస్తుంది, కటింగ్ ఉంటే కలీస్ అంటారు, లేకపోతే టైప్స్ మనకి ఈజీగా తెలుస్తుంది. అంబ్రిల్లా అంటే ఏంటంటే చెప్పంగా మీకు ఇందాకనే 3 మీటర్స్ నుంచి ఎంతైనా పెట్టొచ్చు. ఇది ఓన్లీ 3 మీటర్స్ గేర్ అని మనకి, మీకు అది పట్టుకుంటే కనుక తెలుస్తుంది. అండ్ ఇది లో బడ్జెట్ లో రెడీ చేయొచ్చు. ఇది హై నెక్, లో బడ్జెట్. ఇది హై నెక్ అంటే కొంచెం చాలా మంది డీప్స్ ఇష్టపెట్టుకోరు, అలా అని చెప్పేసి బోట్ కాదు, రౌండ్ కాదు, హై నెక్ ఇది. సో చూడడానికి లైక్ మనకి సేమ్ బోట్ లానే కనిపిస్తూ ఉంటుంది. సేమ్ ఇది వచ్చేసి మీకు నెట్ మీద చిన్న చిన్న సిల్వర్ కలర్ లో మీకు ఒక సిల్వర్ కూడా కాదు, నాకు తెలిసి మల్టీ కలర్ కనబడుతుంది. మల్టీ కలర్ సిల్వర్, ఎక్కువగా అయితే సిల్వర్ మనకి ఎక్స్పోజ్ అయిన ఫీలింగ్ ఉంటుంది, గ్లిటరీ ఉంటుంది. మీకు బాడీకి వేసుకున్న తర్వాత మీకు డిఫరెన్స్ చూపిస్తాను. సో మీరు ట్రయల్ చేస్తాను, నేను మీతో ట్రయల్ చేస్తాను. బట్ చాలా అంటే చాలా క్లాసీ ఉంటుంది, పార్టీ వేర్, లో బడ్జెట్ లో పార్టీ వేర్. ఓకే ఓకే. కలర్ తోనే చాలా హైలైట్ అవుతుంది. ఫేర్ గా ఉన్న వాళ్ళైతే అసలు ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది. కలర్ కాంప్లెక్షన్ అని కాదు, ఓన్లీ డ్రెస్ వేసుకున్నా గానీ, ఇయర్ రింగ్స్ వితౌట్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా గానీ చాలా అంటే చాలా క్లాసీ లుక్ లో. పార్టీకి రెడీ అవ్వాలి అంటే హెవీ జ్యువెలరీ వేసుకోవాల్సిన అవసరం లేదు, మంచి డ్రెస్ ఒకటి వేసుకుంటే చాలు అని చెప్తుంది. అండ్ అది కూడా లో బడ్జెట్ లో. సో లో బడ్జెట్ అంటారు. ఇంతకు ఎంతది ఇది ప్రైస్? 2500. ఓ అంతేనా? ఎస్. నైస్. అంటే నేను అనుకున్నా తెలుసా, ఇందాక నుంచి నేను 9, 8 అని ఆలోచిస్తున్నప్పుడు అంతా నువ్వు 5, 4, 3 అని చెప్తుంటే ఇది మేబీ 3 అని అనుకున్నా నేను. సో దాంట్లో కూడా మళ్ళీ 2500. ఓకే ఓకే, నైస్, బాగుంది. సో స్లీవ్స్ ఇదేంటి, మెగా స్లీవ్స్? మెగా స్లీవ్స్. ఓకే ఓకే. చూడడానికి వేసుకుంటే మెగా స్లీవ్స్ లా ఉండదు, బట్ మనకి లుక్ డిఫరెన్స్ తెలుస్తుంది. ఎందుకంటే ఈ షోల్డర్ మీద హై నెక్ అన్నాను కదా, సో ఇంత చిన్న షార్ట్ హ్యాండ్స్ కూడా వేసుకోగానే మనకి నార్మల్ గా మీరు వేసుకున్న స్లీవ్ కొంచెం కొంచెం అటు ఇటుగా కనిపిస్తుంది. బట్ స్లీవ్స్ మనకి మెగా స్లీవ్స్ అంటారు వీటిని. ఓకే. కొంతమంది డౌన్ పార్ట్ లో అంటే షోల్డర్ కాకపోయినా ఈ ఆర్మ్స్ పెద్దగా ఉన్నట్టు ఫీల్ అవుతుంటారు కదా, సో మీరు ఇది వేసుకుంటేనే డ్రెస్ అనేది మనకి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఎంత పెద్దగా ఉన్న ఎంత లావు ఉన్న మెగా స్లీవ్స్ అనేది కటింగ్ లో ఉంటుంది. అంటే మనకి కింది పార్ట్ వచ్చేసి హ్యాండ్ డౌన్ పార్ట్ వచ్చేసి అసలు ఉండదు, పై పార్ట్ మాత్రమే మనకు ఉంటుంది. ఓకే, చిన్న స్లీవ్ ఇక్కడ అంతేనా? ఓకే. డౌన్ పార్ట్ ఉండదు, పై పార్ట్ ఉంటుంది మనకి. ఓకే. మనకి చూడడానికి కూడా పాష్ గా ఉంటుంది, ఇలా నిలబడిపోతుంది హ్యాండ్, ఇలా షోల్డర్ పెద్దగా ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. పాష్ గా ఉంటుంది. సో స్లీవ్లెస్ కాదు అలా అని చెప్పేసి బాగా పెద్దగా స్లీవ్ అని ఉంది అన్నట్టుగా కూడా కాకుండా నీట్ గా చిన్న స్లీవ్ తో, అందుకే మెగా స్లీవ్. అసలు చిన్న స్లీవ్ ని మెగా స్లీవ్ అనడం ఏంటో వెరైటీ గానీ బాగుంది ఇది అయితే. మొత్తానికి మెగా స్లీవ్ లో ఈ ఫ్రాక్ డిజైన్ అంతా కూడా చాలా బాగుంది.
అండ్ అప్పటి నుంచి ఒక డౌట్ అడుగుదాం అనుకుంటున్నా. జనరల్గా మనకు పొట్ట గురించి ఇందాక మాట్లాడుకున్నప్పుడు సో ఎటువంటి కట్ ఆర్ ఎక్కడి వరకు ఉంటే పొట్ట కనబడకుండా ఉంటుంది అంటావు? చాలా వరకు ఏంటంటే అండ్ ఏజ్తో సంబంధం లేకుండా డిఫరెంట్ ఫుడ్ తీసుకోవడం వల్ల అండ్ బాడీకి ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల పర్సనాలిటీ అనేది అప్ అండ్ డౌన్స్ ఉంటుంటుంది. సో పర్సనాలిటీని బట్టి మెజర్ చేయాల్సి ఉంటుంది. సో హైట్ని బట్టి మేము మెజర్ తీసుకుంటాము. వాళ్ళ అబ్డామిన్ అనేది అంటే కొంచెం హెల్దీగా ఉన్నారా లేకపోతే కొంచెం పర్సనాలిటీలోనే ఉన్నారా, వాళ్ళకి ఎలా రిక్వైర్మెంట్ అనే దాన్ని బట్టి డిజైన్ చేయొచ్చు. దాన్ని ఎట్లాంటి వాళ్ళు చూస్ చేసుకున్న ఫ్యాబ్రిక్ని బట్టి ఉంటుంది. మొత్తానికైతే స్లిమ్ ఫిట్లో ఉంటుంది. మీకు ఒక్క మాటలో చెప్పాలి అని అనుకుంటే మీ ఫోటో పంపిస్తేనే చెప్పగలుగుతా. ఇంకా క్లియర్గా చెప్పాలి అని అంటే నాకు చెప్పడానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి రావట్లేదు. డిఫరెంట్ మెటీరియల్ ఉంది. ఇప్పుడు నా డ్రెస్ ఉంది చూడండి, ఈ పై పార్ట్ని బట్టే ఉంటుంది ఏదైనా. సో టోటల్గా చెప్పాలి అని అంటే వాళ్ళ హైట్ని బట్టి పై పార్ట్ తీసుకునే దాన్ని బట్టి పర్సనాలిటీ అనేది మనం తెలియకుండా చేయొచ్చు. నాకు అర్థమైంది ఏంటంటే ఎవరి వాళ్ళని బట్టి ఎవరి బాడీ లాంగ్వేజ్ ని బట్టి డిజైన్ చేయాల్సి ఉంటుంది. బట్ ఎందుకంటే పొట్టలలో కూడా రకాలు ఉంటాయి, కొంచెం హెల్దీగా ఉంటారు అండ్ హైట్ ఉంటారు. ఫస్ట్ హైట్ వాళ్ళ ఉన్న బాడీ పర్సనాలిటీని డిసైడ్ చేయడానికి వాళ్ళ ఉన్న హైట్ మనం మేజర్ స్కేల్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో మీకు నాకు ఏంటనంటే ఇప్పుడు మనం ఎంత ఇప్పటికీ కాకుండా ఇంకా హెల్దీగా అయిపోయినప్పటికీ కూడా మనకి పై పార్ట్ అనేది ఒక 13 to 14 తీసుకోవచ్చు. చాలా మంది తెలియక ఏంటంటే దాన్ని 15 గా తీసుకోవడం మేజర్ స్కేల్ ఉంటుంది. ఈ పై పార్ట్ లెంత్ కొంచెం డౌన్ తీసుకోవడం వల్ల వాళ్ళు ఇంకా కొంచెం హెల్దీగా కనిపిస్తారు చూడడానికి. సో కంపల్సరీ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది అనేది మనం చూస్తే తప్ప మనం డిజైన్ చేయడానికి ఉండదు. ఓకే. లేకపోతే అది కూడా ఫ్రీ సైజ్ అయిపోతుంది కదా. ఇంకా ఫిట్నెస్ కి ఐ మీన్ టు సే ఫిట్ గా డ్రెస్ ఉండడానికి ఫ్రీ సైజ్ కి డిఫరెన్స్ కొంచెమన్నా ఉండాలి కదా. కొంచెం డిఫరెన్సే ఉంటుంది. బట్ అది చిన్నది ఒక ఫోటో చూస్తే తప్ప మనం డిసైడ్ చేయడానికి ఉండదు. ఓకే. సో గుడ్, బాగుంది ఈ డ్రెస్ కూడా. నెక్స్ట్ డ్రెస్ చూద్దామా? యా. సో వియర్స్ ఇంకో అందమైన ఫ్రాక్ చూద్దాం. శ్రీలత చెప్పరా దీని గురించి? ఇది బెల్ట్, యాక్చువల్గా ఫ్రాక్ మోడల్ చెప్పాలంటే బెల్ట్ మోడల్ ఫ్రాక్. ఓకే. సో ఇప్పుడు లేటెస్ట్ గా సారీస్ పైన కి కూడా మీరు చూసే అవును, బ్లౌజ్ కి వస్తుంది బెల్ట్ కదా. సో మనం ఫ్రాక్ కి కూడా బెల్ట్ అటాచ్డ్ ఇది. అచ్చా, కావాలంటే అటాచ్డ్ చేసుకోవచ్చు, అటాచ్డ్ చేసుకోవచ్చు. ఓకే. ఫ్రాక్ అయితే బెల్ట్ మోడల్ ఫ్రాక్ ఇది. ఓకే. సో మీరు స్టిచ్ చేశారు దీన్ని సైడ్స్ లో ఉంటుందా? సైడ్స్ లో ఉంటుంది. మనం వెనకాల కంఫర్ట్ గా లేకపోతే మనం చేసేసుకోవచ్చు. ఓకే. సో ఫ్యాబ్రిక్ ఏంటిది? జార్జెట్. అవునా? నా నేను చిన్నగా ఉన్నప్పుడు మా మమ్మీ వేసుకున్నారు ఇది. సో నక్కి అనేవాళ్ళు ఇప్పుడు. అప్పుడు చిన్న డాట్స్ వచ్చి మనకి ఇది కుందన్ టైప్ లో చిన్న డాట్స్. అప్పుడు ఏంటంటే సిల్వర్ తో వచ్చేది. సో ఓల్డ్ నే ఇప్పుడు రెనోవేషన్ చేసి ఫిక్స్ చేస్తారు కదా చీరలో. ఓకే, ఫిక్స్ చేసేవాళ్ళు. ఇప్పుడు లేటెస్ట్ గా ఇలా వస్తుంది. ఇది ప్యూర్ జార్జెట్ కి ఇచ్చారు. ఓకే. క్లాత్ కూడా చాలా బాగుంది. జార్జెట్ ఎంత బాగుంది. ఓకే. సో ప్యూర్ జార్జెట్ కి ఇచ్చారు ఇది. సో ఇది కూడా రెడీమేడ్ కదా, నువ్వేం చేయించు? నేను ఏది చేయించాను యాక్చువల్గా. ఎందుకంటే మనకి రెడీమేడ్ గా చాలా మంచి ఫ్యాబ్రిక్స్ లో బడ్జెట్ లో మనకి కంఫర్ట్ గా ఉంటాయి. నేను చేయిస్తే ఏంటంటే కస్టమర్ కి కాస్ట్ ఎక్కువ పడుతుంది. ఓకే. సో మనకి ఏంటంటే కస్టమర్ కి చేయించవచ్చు ఇలా రెడీమేడ్ కాకుండా మనం కూడా ఓన్ గా చేయించవచ్చు. బట్ ఏంటంటే కస్టమర్ చేయించాల్సి వస్తే కాస్ట్ ఎక్కువ పడుతుంది కదా. సో మనం ఎన్నైతే డబ్బులు పెడతాం అన్ని సార్లు అసలు వేసుకోము. సో ఎక్కువ డ్రెస్సెస్ కొనుక్కునే వాళ్ళు అసలు వేసుకోరు. కాబట్టి సో మనకి అవైలబుల్ గా ఉన్నవి నేను పర్చేస్ చేస్తూ ఉంటాను. అండ్ దీన్ని మనం అంబ్రిల్లా కుట్టడానికి ఉండదు, కలిసి కుట్టడానికి ఉండదు. ఎందుకంటే దీన్ని కుచ్చులాని అంటే లెహంగా స్టిచ్చింగ్ తెలుసా మీకు? ఐడియా ఉందా? పెద్ద పెద్ద ప్లీట్స్ చూడండి, తెలుస్తుంది కదా, పెద్ద ప్లీట్స్. ఈ ప్లీట్స్ పెట్టినప్పటికీ కింద మాత్రం వర్క్ ఎక్స్పోజ్ అవుతుంది. అవును, కరెక్ట్. సో వర్క్ ఏ మాత్రం లోపలికి వెళ్ళకుండా మొత్తం కంప్లీట్ గా మనకి ఎక్స్పోజ్ అవుతుంది. సో ఇక్కడికి వచ్చేసి మనకి ఇక్కడ జాయింటింగ్ ఉంటుంది మనకి. లాంగ్ ఫ్రాక్ ఇది. సో స్టిచ్చింగ్ లో డిఫరెన్స్ చెప్పాను మీకు అంతే. సో ఇది జాయింట్ అటాచ్డ్ ఉంటుంది. సో మనం ఇది కవర్ చేసి ప్లస్ హైలైట్ అవ్వడం కోసం మనం ఇక్కడ బోర్డ్ పార్ట్ ప్లస్ బెల్ట్ నెట్, ఇది నెట్ లోనే హై సీక్వెన్స్ ఉంటుంది ఇది. సో బెల్ట్ లా ప్రిఫర్ చేసుకోవచ్చు. మనకి చూడడానికి ట్రెండీగా ఉంటుంది, వేసుకున్నా బాగుంటుంది, క్లాసీ లుక్ లో ఉంటుంది. ఎవ్రీథింగ్ మనం ఏది అనుకుంటే అలా పర్ఫెక్ట్ గా మనకు ఉంటుంది. అండ్ ఈ డ్రెస్ అంతా ఇది క్లాత్ ఒకలా అనుకుంటే దీనికి మనం 50 మార్క్స్ ఇచ్చుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. సో
కంప్లీట్ గా దీంతోనే లుక్ వచ్చి ఉంటుంది. అవును కరెక్ట్. ఈ నెక్ పార్ట్ వరకు వచ్చేసరికి చాలా హైలైట్ అయింది. నాకు తెలిసి ఇది వేసుకున్న తర్వాత మళ్ళీ జ్యువెలరీ అంటే ఆల్మోస్ట్ పెద్ద చౌకర్ లా ఉంటుంది నెక్ వచ్చేసరికి. చాలా బాగుంది అట్లా. సో ఇప్పుడు ఇది రెడ్ కాబట్టి ఆర్ మెరూన్ రెడ్ కాబట్టి నువ్వు ఇది సెలెక్ట్ చేసుకున్నావా ఆర్ ఎనీ కలర్ అయినా ఇది బానే ఉంటుందా? సో ఇది మీకు ఇందులో అబ్జర్వ్ చేయండి, మీకు గోల్డ్ కలర్, పింక్, గ్రీన్ ఆల్మోస్ట్ మల్టీ కలర్ లో ఉంది మనకి. సో మనకి దీంట్లో చిన్న చిన్న డిఫరెన్స్ తోటి కూడా ఉంటుంది. సో నేను నాకు రిలేటెడ్ గా ఇది కొంచెం ఎక్కువగా కనిపించింది. దేనికైనా డిజైన్ చేసుకోవచ్చు, నాకు కంఫర్ట్ గా ఇది అనిపించింది, నేను ఇది ప్రిఫర్ చేశాను. ఇది కాకుండా మనకి దీని ప్లేస్ లో గోల్డ్ పెట్టుకోవచ్చు, దీనికి కాంట్రాస్ట్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇది మనకి ఓన్లీ వన్ సింగిల్ కలర్ లో ఉంది. మనం ఏ కలర్ తీసుకున్న చాయిస్ హైలైట్ అయిపోతుంది. సో ఎందుకంటే బెల్ట్ అనేది ట్రెండ్ నడుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేస్తారు, వేసుకునే వాళ్ళు హ్యాపీగా వేసుకుంటారు, చూడగానే క్లాసీగా ఉంటుంది కాబట్టి ఎవరైనా ప్రిఫర్ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ. సో దీని ప్రైస్ ఎంత? ఇప్పుడు కేవలం ఇదే కావాలి అనుకొని అంటే ఇట్లాగే డిజైన్ చేయించుకోవాలి అంటే 3000 రూపీస్. ఆర్ అదర్ దాన్ దిస్ అంటే ఇది నార్మల్ గా ఉండాలి, ఇంత గ్లిట్టర్ లాగా లేకుండా ఉండాలి చెప్పండి. మనం లైక్ బెల్ట్ ఏదైనా తీసుకోవచ్చు, సేమ్ ఇదే వేసుకోవచ్చు, లేదంటే ప్లెయిన్ ప్రిఫర్ చేయొచ్చు, లేకుండా ఓన్లీ ఇది కాంట్రాస్ట్ ఇది కింది పార్ట్ ఇలానే ఉంచేసి వేరే కలర్ ఏమైనా మనం చూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కొన్ని డ్రెస్సెస్ తీసాను, దాంట్లో ఏదైనా పార్ట్ నచ్చేసి యోక్ పార్ట్ పెట్టుకోవచ్చు, కిందగా ఉంచవచ్చు. లేదు నాకు గోల్డ్ అంటే ఇష్టం అనుకుంటే కొంతమందికి కలర్ చాయిస్ ఇష్టమైన కలర్స్ ఫేవరెట్ కలర్స్ ఉంటాయి, మిక్స్ చేసుకోవచ్చు. సో వాళ్ళకి కలర్ చాయిస్ ఇచ్చినా గానీ మేము డిజైన్ చేసిస్తాము. ఎందుకంటే అన్ని సార్లు మన సెలెక్షన్ నచ్చాలని ఉండదు, ఇద్దరం డిస్కస్ చేసుకొని నేను చాలా వరకు క్లయింట్ కి ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుంది, లేకపోతే ఏమంటారు వాళ్ళ దగ్గర ఏదైతే డ్రెస్సెస్ ఉన్నాయి కలర్స్ దాన్ని బట్టి వాళ్ళకి ఒక థీమ్ చెప్తా, వాళ్ళ కలర్ కాంప్లెక్షన్ బట్టి కూడా చెక్ చేస్తూ ఉంటాం, బాడీ లాంగ్వేజ్, కలర్ కాంప్లెక్షన్. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అకేషన్ ఉందనుకోని వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ లేకపోతే బర్త్డే కి అలా దాన్ని బట్టి హైలైట్ చేయొచ్చు. అదే ఫ్యాబ్రిక్ ని సింపుల్ గా చేయొచ్చు, ఇదే ఫ్యాబ్రిక్ ని కొంచెం మోడిఫై చేస్తే పార్టీ వేర్. సో వాళ్ళు కస్టమర్ రిక్వైర్మెంట్ ని బట్టి అకేషన్ ని బట్టి సజెస్ట్ చేస్తూ ఉంటాను. వెరీ గుడ్. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదా, మంచి డ్రెస్ ఓన్లీ 3000 రూపీస్లోనే మీకు అంటే నాకు తెలిసి అది అఫోర్డబుల్ ప్రైజే అనుకోవచ్చు. అండ్ జార్జెట్ క్లాత్ అని చెప్పారు కదా, ఇది కూడా చాలా సాఫ్ట్గా చాలా బాగుంది. అండ్ ఈ నక్కీ వర్క్ ఏమంటారో దీనికి తెలియదు, కానీ అదంతా కూడా అంటే అది ఉండడం వల్ల కూడా ఈ డ్రెస్ చాలా హైలైట్ అయిందని చెప్పొచ్చు. అండ్ మోర్ ఓవర్ బెల్ట్ పార్ట్ అండ్ ఇది కూడా బాగుంది, అండ్ నెక్ పార్ట్ చాలా బాగుంది. సో ఇంత అందమైన డ్రెస్ జస్ట్ 3000కే అంటే నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ మా శ్రీలత చెప్పే ప్రతి డ్రెస్ దాని ప్రైస్ అన్నీ బాగా నచ్చుతున్నాయి. సో మీకు కూడా నచ్చుతున్నాయనే అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీలత, అన్నీ కూడా చాలా బాగున్నాయి డ్రెస్సులన్నీ కూడా. అండ్ అంటే నాకు తెలిసినంత వరకు నేనేమనుకునేదాన్ని అంటే ఎప్పుడైనా కూడా నెట్ ఫ్రాక్స్ అయినా లేకపోతే ఇట్లా ఫ్లోర్ లెంత్ అయినా పార్టీ వేర్ ఫ్రాక్స్ అన్నా కూడా ఇవన్నీ కూడా చాలా కాస్ట్లీ ఉంటాయి, వాటి జోలికి అసలు వెళ్ళొద్దు అనుకున్నాను. వన్స్ నీ బొటిక్ విజిట్ చేసిన తర్వాత అప్పుడు అర్థమైపోయింది, లేదు వీటిలో కూడా మనం ఎలా కావాలనుకుంటే అలా డిజైన్ చేసుకోవచ్చు అని చెప్పేసి. సో నాకు తెలిసి మా వ్యూయర్స్కి వాళ్ళల్లో కనుక ఇలాంటి సేమ్ అపోహ ఇలాంటి కన్ఫ్యూజన్ ఉంటే కూడా అది దూరమైందనే అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మనం అంటే జనరల్గా కూడా మీరు అనుకున్నట్టుగా హై రేంజ్ కూడా ఉంటుంది, బట్ చిన్న చిన్న డిఫరెన్స్ క్లాత్ డిఫరెన్స్ కూడా ఉంటుంది. సో మనం ఇదే ఫ్రాక్ని ఇంకా కొంచెం దీనికంటే బెస్ట్ క్వాలిటీ చూస్ కూడా ఉంటుంది, బట్ ఇదే బెస్ట్ క్వాలిటీ దీంట్లో మాత్రం. బట్ చిన్న చిన్న వేరియేషన్స్ అనేది ఉంటాయి. కొంతమంది లో బడ్జెట్లో చేయాల్సి వచ్చినప్పుడు ఇదే బడ్జెట్ని 2000 బడ్జెట్లో చేయాల్సి వచ్చినప్పుడు కొంచెం క్వాలిటీ తగ్గుతుంది. సో కానీ అదే డిజైనింగ్ ఉంటుంది, డిజైనింగ్లో చేంజెస్ ఏమి ఉండదు, ఫ్యాబ్రిక్లో లిటిల్ బిట్ చేంజెస్ ఉంటాయి. సో ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా. ఎందుకంటే మన పరిచయం ఇలా ప్రోగ్రామ్ వరకు వెళ్ళడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే గెట్ టుగెదర్ లా ఉంది, నాకు ఒక ప్రోగ్రామ్ లా లేకుండా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇంకా ఇదే కాదు ఇంకా చాలా ఎపిసోడ్స్ చేయాలి. తప్పకుండా చేద్దాం. ఓకే. సో వ్యూయర్స్, మరి అందమైన ఫ్రాక్స్ మీరు మీ సొంతం చేసుకోవాలి అనుకున్నా, మీ బాడీ ఫిట్కి తగ్గట్టుగా మీకు మంచి ఫ్రాక్స్ డిజైన్ చేయాలి అనుకున్నా మీరు శ్రీలతాన్ని అప్రోచ్ అవ్వచ్చు. ఎలాగో కొరియర్ సర్వీస్ ఉంది, ఆన్లైన్ ద్వారా కూడా తను మీకు అందిస్తుంది కాబట్టి మీరు అలా ట్రై చేయండి అండ్ మంచి డ్రెస్సెస్ని మీ సొంతం చేసుకోండి. నాకైతే ఇక్కడ ఉన్న కలెక్షన్ అంతా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. దీంతో పాటు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తూ ఉంటే కనుక శ్రీనవ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.